నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే వడలు చేద్దాము ఫ్రెండ్స్. మినపప్పు వడలు కొంచెం క్రిస్పీగా టేస్టీగా చూద్దాము. ఓకేనా, పదని మరి చూద్దాం. దానికోసం అయితే ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పప్పుని ఒక గిన్నెలో వేసుకొని బాగా కడిగి ఒక 2 గంటలు అయితే నానబెట్టుకోవాలన్నమాట. 2 లేదా 3 గంటలు అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే వాటర్ పోసేసి ఒక 2 గంటలు అయితే పక్కన ఉంచేసిన. ఇప్పుడు 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే పప్పు అయితే ఈ విధంగా ఉందన్నమాట. మెత్తగా అయితే నానిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 సార్లు కడిగి అయితే దీన్ని మిక్సీకి వేసుకుందాము. ఎక్కువ టైం ఉంటే ఇంకొక గంట ఎక్కువ నానబెట్టుకున్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. నేను టైం లేదు కాబట్టి ఒక 2 గంటలు అయితే నానబెట్టాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కడిగిన పప్పును అయితే మిక్సీకి పట్టుకుంటున్నాము. మిక్సీకి వేసినప్పుడు అయితే చాలా మెత్తగా వేయాలన్నమాట. గట్టిగా అయితే ఉండకూడదు. మనం ఇడ్లీకి అయితే ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ అయితే కలుపుకుంటున్నాను. మనం పిండి మిక్సీకి వేస్తున్నప్పుడు ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు అనమాట. ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అయితే గట్టిగానే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసిన. ఇప్పుడైతే కలుపుకుంటున్నా. చూస్తున్నారు కదా, పిండి అయితే ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఎక్కువ లూజ్ అయిపోతే క్రిస్పీగా రావు, మెత్తగా అయితే వస్తాయి అన్నమాట వడలు. కొంచెం గట్టిగా ఉంటే క్రిస్పీగా వస్తాయి. మీకు కావాలంటే ఇంకా గట్టిగా కూడా చేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువగా క్రిస్పీగా వస్తాయి. నేనైతే నార్మల్గా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మొత్తం నీట్గా కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే పక్కన ఉంచుకోవాలన్నమాట పిండిని. సో మిగిలిన ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆయిల్ వేడయిన తర్వాత వడలు అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ వడలు వేయడానికి అయితే నేను చాయ్ జాలి ఉంటుంది కదా, మనం చాయ్ వడబోసుకునే జాలి, అదైతే స్టీల్ది వాడుతున్నాను అనమాట. సో చేత్తో వేయడానికి కొంచెం భయం వేసేవాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి. చేతు కాలకుండా ఆయిల్ జిల్లకుండా అయితే ఉంటుందన్నమాట. చాయ్ జల్లికి అయితే కొంచెం వాటర్ అయితే అద్దినట్టు చేసి ఆ పిండి తీసుకొని దానిపైన పెట్టి రౌండ్గా అనేసి హోల్ కొట్టి దీంట్లో వేసేయాలన్నమాట. మీరు చూసారు కదా ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను మీకోసము. సో ఇవి ముందే అయితే మనం తీయకూడదు అనమాట. కొంచెం అవి వేడయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు అయితే తిప్పేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే తీసేసుకోవాలన్నమాట. మీకోసం అయితే మళ్ళీ ఒకసారి అయితే వేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. సో కొత్తగా వేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. భయం లేకుండా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే కొంతమందికి వడలు మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు కదా, క్రిస్పీగా ఉంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఈసారి మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టండి, తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారనమాట. సో వడలు అయితే రెడీ అయిపోయినాయి. విత్ పల్లి చట్నీతో అయితే ఇప్పుడు రెడీ అనమాట. వడలు అయితే కలర్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వీడియో నచ్చినైతే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.